హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ఈరోజు కూడా మీ వెరైటీ కిట్ ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది. చికెన్ సాల్తీలు ఫ్రై చేసి చూద్దాము. చాలా చాలా బాగుంటుందండి. సండే స్పెషల్కి ఈ స్పెషల్ కర్రీ ఇంకొంచెం స్పెషల్గా చేస్తుంది మరి. సో మేమైతే సాల్తీలు అంటాం, మామూలుగా అయితే కందనకాయలు, ఇంకా లివర్, ఇంకా మీరేమంటారు అనేది కామెంట్ చేసి చెప్తారు కదా. అలాగే ఇది హెల్త్ కూడా చాలా మంచిది. పిల్లలకి పెట్టడం వల్ల బ్లడ్ పడుతుంది. ఎవరైనా రక్తం లేమితో బాధపడుతుంటే మంచి కర్రీ, అలాగే స్పెషల్గా ఉంటుంది టేస్ట్ కూడా. సో ముందుగా మార్కెట్ నుంచి తెచ్చుకున్న వీటిని ఒక్కొక్కటిగా చూసుకొని చక్కగా నీట్గా ఎక్కువ వాటర్తో వాష్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఒక్కొక్క పీసుని కూడా చక్కగా వాష్ చేసుకుంటేనే మనకి ఆ నీచు వాసన ఇంకా లోపల ఉండే డర్ట్ పార్టికల్స్ కూడా పోతాయి. సో బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత బాణలిలో ఒక 5-6 స్పూన్ల ఆయిల్, అలాగే 2 ఉల్లిపాయ చీల్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. సో మనం దీన్ని డీప్ ఫ్రై అయితే చేయం, కానీ ఉల్లిపాయ మెత్తబడేంత వరకు ఫ్రై చేసిన తర్వాత కరివేపాకు చక్కగా వేసి చిటపటలాడించేయండి. ఆ తర్వాత 2 లేదా 3, కొంచెం కారం ఎక్కువ తింటే 5 వేసుకోవచ్చు, పచ్చిమిర్చి చీలికలు, ఇంకా 1 లేదా 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. మీరు తీసుకునే క్వాంటిటీ అలాగే మీరు తినే కారంని బట్టి వీటిని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, అంటే రుచికి సరిపడినంత ఉప్పు వేసి బాగా కలిపేసేయండి. నూనెలో వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న లివర్ ఉంది కదా, ఆ లివర్ని అయితే చక్కగా ఆయిల్లో వేసేసి మూత పెట్టేసి 10 నిమిషాలు ఉడికించేసేయండి. ఆ తర్వాత కారం, ఇంకా ధనియాల పొడి, జీరా పొడి, అలాగే గరం మసాలా 1 లేదా 1/2 స్పూన్ వేసుకొని బాగా ముక్కలంతటికీ కూడా పట్టేలాగా కలిపేసేయండి. మళ్ళీ మూత పెట్టేస్తే వాటర్ ఉంటుంది, దానిలోనే మనమైతే వాటర్ ఏం పోయకూడదు. సో మూత పెట్టి ఉడికించాము అంటే వాటర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వాటిలో ఉన్నవి. ఆ వాటర్లోనే మొత్తాన్ని కూడా ఉడికించేసి కొద్దిగా కసూరి మేతి వేసి ఒక 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టినట్టయితే సూపర్గా ఉడికిపోతుంది. అయితే హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దు, మాడిపోయి చాలా చేదుగా వచ్చేస్తుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి మెల్లగా ఉడికిస్తేనే దీని టేస్ట్. సో ముక్క ఉడికిందో లేదో చూసుకొని గరిటెతో మనం నొక్కినట్లయితే మెత్తగా వచ్చేస్తుంది. ఆ తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే. చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది, రైస్లో కూడా ఎంజాయ్ చేయొచ్చు, అలాగే మంచింగ్ అలాంటి టైంలో కూడా సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. మరి రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఈ కర్రీని ఎలా ఎంజాయ్ చేస్తారు అనేది కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.